సో ఈరోజు చూపించబోతున్న శారీస్ అన్నీ కూడా సాఫ్ట్ సిల్క్ మిక్స్డ్ శారీస్ అనమాట. సో అన్నీ కూడా డీసెంట్ లైట్ కలర్స్ విత్ లైట్ కాపర్ షేడ్లో వచ్చిన బార్డర్స్ అండి. సో ఫస్ట్ ఎల్లో అయితే చూసేద్దాము. ఇదిగోండి బార్డర్ అయితే మనకి ఇట్లా కాపర్ షేడ్లో వస్తుంది. ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్, పీచ్ అండ్ రామా గ్రీన్ కాంబినేషన్ అండ్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట. సో కొంచెం బ్లూస్ అనేవి కలర్స్ డిఫరెంట్లో ఉన్నాయి. సో ఫస్ట్ ఎల్లో కలర్ శారీ వచ్చేసి మనకి వామ్ సిల్క్ టైప్లోనే కొంచెం డిఫరెంట్లో. వామ్ సిల్క్ అనేది ఇంకా చాలా మెత్తగా ఏదైనా తగులితే వచ్చేస్తుంది. దీంట్లో ఏం అవ్వదు, రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయొచ్చు, వాష్ కూడా చేసుకోవచ్చు. సో ఈ శారీ అంతా కూడా మనకి వామ్ సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుందండి. పైన కింద సేమ్ ఇంచెస్ ఆఫ్ బార్డర్ అండ్ మధ్యలో ఎల్లో వచ్చేసి చూడండి మొత్తం కాపర్ జెరీ తోటి ఇలా బూటీస్ అయితే వస్తాయి. నేను మీకు శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తాను. అన్ని ఏజెస్ వాళ్ళు కట్టుకోవచ్చు, రఫ్ అండ్ టఫ్ కట్టుకోవచ్చు అనమాట. ఇది లైక్ ఎలా అంటే వాష్ చేసినా ఏం అవ్వదు. అండ్ ఇప్పుడు మనకి మీషోలో అవైలబుల్ ఉన్నాయి. సో చూడండి మిడిల్ పార్ట్ అంతా కూడా పళ్ళు అయితే ఇలా వస్తుంది, పళ్ళు ఇలా వస్తుంది. ఓకే, అండ్ శారీ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా మంచి గోల్డెన్, నేను మొత్తం చూపిస్తాను. సో చూద్దాం. ఇదిగోండి మనకి బ్లౌజ్ ఇట్లా మొత్తం కూడా గోల్డ్ అండ్ ఎల్లో కలిసేసరికి మొత్తం గోల్డెన్ షేడ్ కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందా? గోల్డెన్ షేడ్ కనిపిస్తుంది అనమాట. పైన కింద ఇలా బార్డర్ బ్లూ అయితే మనకు హైలైట్ అవుతుంది. సో ఇది ఎండింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ. నో ప్లెయిన్ క్లాత్ అండి. ఈ శారీస్లో నో ప్లెయిన్ క్లాత్. లాస్ట్ వరకు కూడా చూడండి ఈ జెరీ బూటీ వర్క్ అనేది ఉందన్నమాట. చూడండి లాస్ట్ వర్క్ కూడా ఇక్కడ నుంచి బ్లౌజ్ స్టార్ట్ అవుతుంది, శారీ లాస్ట్ పార్ట్ వరకు కూడా జెరీ బూటీ మొత్తం కూడా రన్నింగ్ అయితే ఉంది. సింగిల్గా శారీ రఫ్ అండ్ టఫ్గా మంచిగా స్మూత్గా అన్ని ఏజెస్ వాళ్ళు ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. సో కంప్లీట్ శారీ అంతా ఓపెన్ చేస్తున్నాను. అంతా ఆల్ ఓవర్ శారీ అయితే చూడండి. ఇదిగోండి పైన సైడ్ బార్డర్, ఈ మిడిల్ పార్ట్లో బూటాస్ చూడండి ఎంత నీట్గా వచ్చాయో, చాలా నీట్గా ఉంది. ఏమీ ఎక్కువ నలిగిపోదు కూడా. వీటిని ఐరన్ అవసరం లేదు, సింపుల్ వాష్ చేసేసుకోవచ్చు. వాషింగ్ మిషన్లో వేసినా ఈ శారీకి ఏమి అవ్వదు, వాషింగ్ మిషన్లో వేసినా ఏం అవ్వదు. ఇంకా వామ్ సిల్క్లో ఏంటి అంటే ఈ లోపల ఈ బార్డర్ కానివ్వండి, శారీ కానివ్వండి కలర్ పోయే ఛాన్స్ ఉంటుంది. ఇది వామ్ సిల్క్ టైప్లో కనిపిస్తుంది, బట్ క్లాత్ అనేది వామ్ సిల్క్ కాదు. ఇదేం నాట్ డయబుల్ అని. ఇది ప్రతిదీ థ్రెడ్ అనేది, ఇది ఎల్లో ఇది బ్లూ. వామ్ సిల్క్లో ఏంటంటే శారీ అంతా ఒకటే వేసి ఇక్కడ కలర్ బ్లూ బార్డర్కి కలర్ డై చేస్తారు కదా, అలా ఉంటుంది. బట్ ఇది అలా కాదనమాట. డయబుల్ శారీస్ అని అందుకే స్పెసిఫిక్ చేస్తారు. ఇవేం డయబుల్ శారీస్ కాదు, వీవింగ్లో వచ్చిన ఇది. అందుకే ఇక్కడ చూడండి జెరీ, ఇక్కడ ఇప్పుడు చూడండి ఇక్కడ బ్యాక్ కనిపిస్తుందా, ఈ ఫ్యాబ్రిక్ థ్రెడ్ వీవింగ్ అనేది తెలిసిపోతుంది అనమాట. జెరీ వీవింగ్ తెలుస్తుంది, ఫ్యాబ్రిక్ కూడా మీకు వీవింగ్ తెలుస్తుంది. ఇవేం డయబుల్ శారీస్ కాదు. వాషింగ్ మిషన్లో వేసిన శారీ ఏం పాడవదు, రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయొచ్చు. ఇదిగోండి మనకి క్లాత్ పట్టి దాన్ని బట్టి తెలిసిపోతుంది ఇవేం వాషింగ్ మిషన్లో వేయచ్చా, హ్యాండ్ వాష్ చేయాలా, సింపుల్ వాష్ చేయాలా. ఆ క్లియర్గా ఇప్పుడు రివ్యూ ఇచ్చిన వాళ్ళు నేనే కదని అందరు కూడా క్లియర్గా వీడియోలో చెప్పేస్తారు కూడా. బికాస్ మనం అందరం శారీస్ కట్టుకున్నప్పుడు తెలిసిపోతుంది కదా హౌ టు హ్యాండిల్ అనేది. ఇది వచ్చేసి పళ్ళు వచ్చేసి మనకి ఇంతే వస్తుంది చూడండి. మనకి 1/2 మీటర్ పళ్ళు ఉంటుంది. పళ్ళు కూడా గోల్డెన్ విత్ బ్లూ మిక్స్డ్ అనమాట మొత్తం. వీటిని లెహెంగాస్కి యూస్ చేయాలంటే కూడా యూస్ చేయొచ్చు, సూపర్గా వస్తుంది. లైట్ వెయిట్ అండి శారీ అయితే, లైట్ వెయిట్, కట్టుకున్న ఫీలింగ్ కూడా ఉండదు. మంచిగా కాలేజెస్లో కానివ్వండి, లెక్చరర్స్ టీచర్స్కి మరి కొట్టొచ్చే కలర్స్ కాకుండా డీసెంట్గా ఉండాలి. కొంచెం ఎప్పుడైనా ఫెస్టివల్లో స్పెషల్గా కట్టుకోవాలంటే ఇలాంటి శారీస్ కట్టుకోవచ్చు. నేను బ్లాక్ కట్టుకోవడం వల్ల మీకు ఇది క్లియర్ కనపడట్లేదు చూడండి. ఎల్లో, మంచి ఎల్లో పైన కాపర్, కొట్టొచ్చే కలర్స్ కాదు. మిడిల్ పార్ట్ అంతా కూడా సూపర్ ఉన్నాయి కలర్స్. ఎల్లో కనిపిస్తుందా మీకు? బ్యాక్ క్యామ్లో చాలా బాగా వస్తాయి. ఓపెనింగ్ వీడియో షేర్ చేస్తే మీకు క్లియర్ తెలిసేది. ఇదిగోండి బార్డర్ కూడా నీట్గా వచ్చింది, జెరీ వర్క్ అంతా కూడా సూపర్ ఉన్నాయి అనమాట. కలర్ కాంబినేషన్స్ డీసెంట్గా ఉంటాయి, రఫ్ అండ్ టఫ్గా. దీనికి అయాన్ లేకుండా డైలీ యూస్లో కూడా యూస్ చేసే వాళ్ళు యూస్ చేయొచ్చు, అంత బాగుంది. కలర్ పోవడం కానీ ఐరన్ అవసరం కానీ ఏమీ లేదు. ఈజీ టు వాష్ అండ్ ఈజీ టు డ్రేప్. ఫస్ట్ థింగ్ చూడండి, ఇలా జస్ట్ పెట్టుకుంటే కూడా నీట్గా వచ్చేస్తుంది. ఈజీ టు డ్రేప్. మీరు డెఫినెట్గా ట్రై చేసి చూడండి, శారీ డెఫినెట్గా నచ్చుతుంది. ఇది ఇలా అనమాట శారీ అంతా లైన్స్ అండ్ బుటీస్. సో ఈ ప్యాటర్న్లోనే మనకి ఇంకా 2 కలర్స్ ఉన్నాయన్నమాట. బ్లౌజ్ కూడా ఇదే బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలండి, ఇదే బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి. ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ వస్తుంది, మంచి బ్లూ బార్డర్ వస్తుంది అనమాట. అప్పుడే దీనికి హైలైట్ ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి గోల్డెన్ షేడ్లో వస్తుంది, ఎల్లో మిక్స్డ్ గోల్డెన్ షేడ్ బాగుంటుంది. అప్పుడే మనకి మంచిగా ట్రెండీ లుక్ లాగా ఉంటుంది.
అంటే కొంచెం మంచి బయటికి కట్టుకెళ్ళే శారీ టైప్లో కనిపిస్తుంది. ఇది చూసారా, ఇదైతే ఇంకా బ్యూటిఫుల్. కొందరికి లైట్ కలర్స్ ఇష్టం, ఇలా కొట్టొచ్చే కలర్స్ కాకుండా లైట్ డీసెంట్ కలర్స్ ఉండడం ఇష్టం ఉంటుంది చూసారా, వాళ్ళు తీసుకోవచ్చు. ఆనియన్ పింక్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్ కలర్ కదా, ఆనియన్ పింక్కి రామా గ్రీన్ టైప్ అనమాట. ఓకే, సో ఇదిగోండి బార్డరు, బూటీస్. ఓకే, మొత్తం కూడా మంచి డిజైన్, ఇట్లా మొత్తం లైన్స్ వచ్చి మామిడికాయ డిజైన్ వచ్చింది. సో మొత్తం శారీ అంతా ఎలా ఉందో చూసేద్దాం. అసలు చాలా అంటే చాలా బాగున్నాయి ఈ శారీస్. ఇదిగోండి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసే లాంటి శారీస్. ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట. పళ్ళు ఏంటి ఎక్కువ వరకు గోల్డెన్ కనిపిస్తుంది, గోల్డెన్ విత్ లైట్ గ్రీన్ షేడ్లో కనిపిస్తుంది. అండ్ శారీ అంతా కూడా మంచి ఆనియన్ పింక్, క్లాసీ కలర్, అసలు క్లాసీగా ఉంటుంది, చాలా బాగుంది. దీనిపైన మీకు ఆనియన్ పింక్ పైన ఈ మ్యాంగో బుటీస్ వచ్చాయి చూసారా, ఈ బుటీస్ ఎంత బాగా కనిపిస్తున్నాయి కాపర్ షేడ్లో బుటీస్. మీకు ఫస్ట్ చూడంగానే శారీ డల్గా అనిపించచ్చు, కానీ మీరు కట్టుకున్నాక అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ ఓపెన్ చేశాక దీని లుక్ అనేది తెలుస్తుంది. మీరు దగ్గరగా చూడండి, ఇవి కాపర్ షేడ్తో బుటీస్ అనమాట. సో చాలా బాగున్నాయి. ఈ శారీ అయితే నాకైతే నచ్చింది, ఓపెన్ చేశాక బాగా అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి పైన సైడ్ బార్డర్, కింద సైడ్ బార్డర్ సేమ్ వస్తుంది, కొంచెం బార్డర్ డిజైన్స్లో డిఫరెంట్ వచ్చింది. మిడిల్ పార్ట్లో కూడా డిఫరెంట్ వచ్చాయన్నమాట. చూడండి మిడిల్ పార్ట్లో కూడా ఏ శారీకి ఆ శారీకి డిజైన్ ఉంది. బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ ఏమీ తట్టుకోవడానికి లేదు, శారీలో ఏం తట్టుకోవడానికి లేదు, కలర్స్ పోవడానికి లేవు. మంచి ఏంటి అంటే ప్లెయిన్ క్లాత్ లేని శారీస్ అనమాట. అండ్ మనకి డీసెంట్ ప్రైస్లో వస్తున్నాయి. మనకి కంఫర్టబుల్గా అన్నీ, అంటే మంచి ఏదైనా చిన్న అకేషన్స్కి కట్టుకోవచ్చు, లేదా ఇప్పుడు టీచర్స్, లెక్చరర్స్, సింపుల్ స్కూల్ అకేషన్స్ ఉన్నప్పుడు కూడా కట్టుకుంటే క్లాసిక్ కలర్స్తో నీట్గా ఉంటుంది. ఈజీ టు డ్రేప్ అండ్ ఈజీ టు వాష్. ఇది కూడా చూడండి, నాకైతే శారీ ఫస్ట్ ఇది కలర్ పెట్టుకొని చూపించాలని ఉంది మీకు. ఈ కలర్ చాలా బాగుంది, తెలియట్లేదు కానీ కలర్ చాలా బాగుంది. సో శారీ అంతా చూసేద్దాము. ఇదిగోండి కొన్ని కలర్స్ రియల్గా చూస్తే అందంగా కనిపిస్తాయి. ఈ టైప్ కలర్స్, ఈ కలర్ కాంబినేషన్స్ అలాంటివి అనమాట. ఆనియన్ పింక్ విత్ ఈ రామా గ్రీన్ అయితే ఎప్పుడు పట్టు శారీస్లో కూడా ఎక్కువ ఈ కలర్ కాంబినేషన్స్ వస్తూ ఉంటాయి. చూడండి మనకి ఎండ్ పార్ట్ ఆఫ్ ద శారీ కూడా నో ప్లెయిన్ క్లాత్. అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ అనమాట. ఇదిగోండి బ్లౌజ్, ఇలా అయితే బ్లౌజ్ వస్తుంది. సో కంప్లీట్ శారీ లుక్ అంతా కూడా ఎండ్ పార్ట్ వరకు కూడా మనకి ఈ వర్క్ అనేది, ఈ మామిడి పిందెల బుటీస్ అనేవి రన్నింగ్లో ఉన్నాయి. అండ్ లైన్స్ అనేవి లైన్స్గా వచ్చి బుటీస్ వస్తాయి. 3 కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ శారీస్ అండి. ఓకే, సో ఇది వచ్చేసి సెకండ్ శారీ. థర్డ్ శారీ చూసేద్దాము. మరి పట్టు శారీస్ లాగా కాకుండా కొంచెం కంచి స్టైల్ బార్డర్ వచ్చి అండ్ మంచి జెరీ బుటీస్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్లో అండి, మనము ఎల్లో ఫస్ట్ ఏదైతే చూసామో సేమ్ బుటీ వర్క్ అనమాట, సేమ్ బుటీ వర్క్, సేమ్ బార్డర్ స్టైల్. ఇది గ్రీన్ అండ్ బ్లూ మధ్య, మ్యాంగో బుటీది ఇంకొక శారీ, ఇది ఇంకొక శారీ. ఓకే, ఫాస్ట్గా ఇది కూడా చూపించేస్తాను. సో చూడండి దీంట్లో కూడా బ్లౌజ్ అనేది మనకి ఎక్కువ వరకు గ్రీన్ షేడ్ వచ్చింది. ఫస్ట్ వన్ ఏమో ఎల్లో కాబట్టి ఎల్లో మిక్స్డ్, ఎల్లో విత్ గోల్డ్ వచ్చింది. ఇది కొంచెం గ్రీన్ మిక్స్డ్ గోల్డ్ అనమాట. మీకు వీడియోలో బ్లూ షేడ్ కనిపిస్తుంది, యాక్చువల్లీ అయితే ఇదిగోండి గ్రీన్ మిక్స్డ్ గోల్డ్. ఓకే, బార్డర్ వచ్చేసి బ్లూ. ఓకే, ఇదిగోండి ఎండింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ ఏం తట్టుకోవడానికి లేదు, బ్యాక్ పార్ట్ ఆఫ్ ద శారీ ఏం తట్టుకోదు. బూటీ నో ప్లెయిన్ క్లాత్, చూడండి ఎండింగ్ పార్ట్లో నో ప్లెయిన్ క్లాత్. ఆఫ్లైన్లో బాగా రన్ అవుతున్న శారీస్ అండి ఇవి. ఆన్లైన్లో మీరు చూస్తున్నారు కాబట్టి, అంటే ఇవి రఫ్ అండ్ టఫ్గా ఉండాలి, నీట్ లుక్ ఉండాలి, ఐరన్ అవసరం లేని శారీస్ అంటే ఇవి వెళ్ళొచ్చండి. మీకు బూటీ అనేది బూటీ వర్క్ దగ్గరగా చూపిస్తాను చూడండి. మీకు బూటీ తెలుస్తుందా? కాపర్ జెరీతో బూటీ కొట్టొచ్చినట్టు, మరీ గోల్డ్ కాదు, కాపర్ జెరీ బూటీ. కొత్తగా ఉంటాయి శారీస్, మంచి వామ్ సిల్క్ టైప్లోనే వచ్చి, బట్ వామ్ సిల్క్ ఈజ్ డయబుల్. ఇవి డయబుల్ ఏం కాదు, మంచి వీవింగ్లో వచ్చిన కలర్స్ అనమాట, థ్రెడ్. సో ఏం కలర్స్ పోవు, కలర్ పోదు. ఓకే, ఇది ఆల్ ఓవర్ ద శారీ. మీకు పళ్ళు చూపించేస్తాను, దీంట్లో వచ్చిన పళ్ళు. ఓకే, దిస్ ఈజ్ ద పళ్ళు, ఇలా అయితే వస్తుందన్నమాట. సో అన్ని కలర్స్ బాగున్నాయండి. సో ఇలా చూపించినప్పుడు మా అక్క మీకు ఏ కలర్ ఎక్కువగా నచ్చింది అని అడుగుతారు. చెప్పాలి అంటే 3 కలర్స్ కూడా బాగున్నాయి. మీ రిక్వైర్మెంట్ బట్టి తీసుకోండి, ఏ కలర్ అయినా బాగుంది.
మీకు ఎక్కువ ఏ కలర్ లేదు, పీచ్ కలర్ లేకపోతే పీచ్ కలర్ ట్రై చేయండి. పీచ్ కలర్కి ఏంటి అంటే ఎక్కువ వరకు సీనియర్స్ పెద్దవాళ్ళు ట్రై చేస్తారు, ఎందుకంటే అది ఇట్లా కొట్టొచ్చే కలర్ కాదు కాబట్టి. గ్రీన్ అయితే మంచి డార్క్ ప్యారెట్ గ్రీన్ లాగా ఉంది, మంచి డార్క్ ప్యారెట్ గ్రీన్. ఎల్లో కూడా బాగుంది, అసలు ఏ సింగిల్ చాయిస్ అయితే చెప్పలేను. మీకు నచ్చింది మీరే తీసుకోండి. సో దిస్ ఈస్ మై వీడియో, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఈరోజు నేను కట్టుకున్న బ్లాక్ శారీకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నాక ఇలా అయితే లుక్ ఉంది. సిల్క్ కదా ఎండాకాలం, సో బ్లాక్ కాబట్టి చాలా కొంచెం వేడిగా అనిపిస్తుంది, కానీ లైట్ వెయిట్లో ఉంది శారీ, కంఫర్టబుల్గా క్యారీ చేయొచ్చు. సో ఈ శారీ రిలేటెడ్ కోడ్ డీటెయిల్స్ అయితే పెట్టేస్తాను. ఇది ఆ కోడ్లో ఇప్పుడు అవైలబుల్ ఉందో లేదో తెలియదు, ఎందుకంటే మనకు అప్పుడు స్టాక్ అవుట్ అయిపోయింది. సో ఇప్పుడు కాకపోతే చాలా మంది సెల్ చేస్తున్నారు, చాలా పేజెస్లో అయితే చూడొచ్చు, అలా కూడా ట్రై చేయొచ్చు. సో వీటి రిలేటెడ్ అయితే ఎగ్జాక్ట్ కోడ్స్ అండ్ లింక్స్ ఇస్తాను, దాంతో పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా అండి, ఇదండి నా వీడియో. మీకు నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.